ఒక వ్యక్తి జీవితంలో సంఘటనల ద్వారానే వృద్ధిలోకి వస్తాడు. అందుకే నేను మీతో మనవి చేసేది, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవండి. కేవలం మీ పాఠ్య పుస్తకాలు కాదు, మీకు శీల వైభవాన్ని ఇచ్చేది ఏది అంటే మహాత్ముల జీవితాలు. వివేకానందుడి యొక్క బోధలు, మహాస్వామి బోధలు, నెల్సన్ మండేలా జీవిత చరిత్ర, సర్దార్ పటేల్ జీవిత చరిత్ర, మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర, టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర. ఎవరు ఎంతంత కష్టపడ్డారో చూడండి. ఒక్క టంగుటూరి ప్రకాశం పంతులు గారు బడికి ఫీజు కట్టడానికి 25 మైళ్ళు నడిచొచ్చాడు. అప్పు పుట్టలేదు. తల్లిగారికి ఉన్న ఒకే ఒక్క పట్టు చీర తాకట్టు పెట్టి చదివించారు. విలువ తెలుసుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు గారు సంపాదించిన కోట్ల రూపాయలు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో నిస్వార్థంగా వెచ్చించి చిట్ట చివరికి భోజనానికి కూడా కష్టపడ్డారు.